ప్రైజ్ ద లార్డ్. ఈరోజు దేవుని వాక్యము కీర్తనలు 41వ కీర్తన 13వ వచనము. ఇశ్రాయేలు దేవుడని యెహోవా స్తుతింపబడునుగాక. ఆమేన్. ఇక్కడ ఇశ్రాయేలు అంటే ఎవరి పేరు తెలుసు కదండి. యాకోబుకున్న మరొక పేరే ఇశ్రాయేలు. ఆదికాండము 32వ అధ్యాయంలో అక్కడ పోరాడి యాకోబు పేరును ఇశ్రాయేలుగా మార్చుకున్న ఆ వృత్తాంతమంతా మనకు సుపరిచితమే. ఆ ఇశ్రాయేలు దేవుడిగా పిలిపించుకోవడానికి దేవుడు ఇష్టపడుతూ వచ్చినాడండి. చూడండి, స్టార్టింగ్లో అబ్రహాము దేవుడను, ఇస్సాకు దేవుడను, యాకోబు దేవుడను అంటాడు. ఇక్కడ ప్రత్యేకంగా ఇశ్రాయేలు దేవుడను అని అంటున్నాడు. ఇశ్రాయేలు అంటే యాకోబు, ఇశ్రాయేలీయులు అంటే యాకోబు సంతానము, 12 గోత్రముల వారు. వారి దేవుడుగా పిలిపించుకోవడానికి దేవుడు ఇష్టపడుతూ వచ్చాడంటే యాకోబు దేవుని దగ్గర ఎంత పోరాటం చేసి ఉంటాడండి, ఎంతగా తగ్గించుకొని ఉంటాడు, ఎంతగా విధేయత చూపించి ఉంటాడు. మరి మన దేవుడని దేవుడు పిలిపించుకోవాలని ఆశ కలిగి ఉంటుండగా మనము ఆ విధంగా జీవించగలుగుతున్నామా? ఇశ్రాయేలు దేవుడిగా పిలిపించుకుంటున్న మన దేవుడు కూడా మీ పేరును ముందు పెట్టి ఆయన ఆ దేవుడని పిలిపించుకోవాలని ఆలోచన కలిగి ఆశపడుతుంటుండగా మనం ఆ విధంగా జీవించగలుగుతున్నామా? దేవుని యందు భయభక్తులు కలిగి దేవుడు చూపించిన మార్గమును ఎరిగి అనేకులను ఆ మార్గంలోకి నడిపించి దేవుని చేతే మెప్పు పొందేవారిగా ఉండి ఆ విధంగా ఇశ్రాయేలు దేవుడని యెహోవాను స్తుతించేవారుగా మనం ఉండాలని ప్రభుపేట మనవి చేసుకుంటూ, ఈ రోజున ఈ వాక్యం ఎంతమంది అయితే వింటున్నారో వారందరి పేర్లు కూడా దేవునికి ముందుగా రావాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ, మీ పేరు ఏదైనా సరే అండి, ఇప్పుడు ఇశ్రాయేలు దేవుడైన యెహోవా స్తుతింపబడునుగాక ఆమేన్ అని ఉన్నది కదండి, అక్కడ మీ పేరు పెట్టుకోండి ఇశ్రాయేలు పేరు మీద. అయితే అది పెట్టుకునే అర్హతను కూడా మీరు పొందుకోవాల్సిన వారిగా ఉంటున్నారని ప్రభుపేట మనవి చేస్తున్నాను. ప్రతిదీ సమస్తము దేవుని చేతికి అప్పగించి దేవుని రాకడ వరకు నిందారహితంగా, అనింద్యంగా, నిష్కపటంగా, నిర్దోషులంగా, పరిశుద్ధులంగా జీవించి మనము కూడా దేవుని స్తుతించేవారిగా ఉండాలని ప్రభుపేట మనవి చేసుకుంటూ, మీ సహోదరి ఎలిజబెత్ రాణి.